ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సూద్ హైదరాబాద్ శివార్లోని శంషాబాద్లో సందడి చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పాల్మకుల్ వద్ద ప్రముఖ సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి సొంత ఖర్చులతో కేజీబీవీ పాఠశాలను కార్పొరేట్ స్థాయి హంగులతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దురెడ్డి సేవలకు ముగ్ధుడైన సోను సూద్ కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. తెరపై కనిపించే హీరోల కన్నా సిద్దురెడ్డి రియల్ హీరో అని ఈ సందర్భంగా సోను సూద్ ప్రశంసలతో ముంచెత్తారు. డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ సంపాదించిన డబ్బులను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించే సిద్దురెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పాల్మకుల్ కేజీబీవీ పాఠశాలను కార్పొరేట్ స్థాయి హంగులతో గుడిలా తీర్చిదిద్దుతున్న సిద్దురెడ్డిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. మరోవైపు కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు తాను ల్యాప్టాప్లు అందజేస్తానని సోను సూద్ ప్రకటించారు. Thank you for making this day a best and a wonderful one. So we all love you and we all need your love and care. We are so excited to see you, sir. All our children are very happy to welcome you with their class. Thank you so much, sir. So we are very happy. So kindly I request you. Class kottandi ma. లైఫ్ లో సినిమా లైఫ్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో చాలా మందికి చాలా విధాలుగా సహాయం చేశారు. పేద విద్యార్థులకు విద్యను అందించడం కానీ, అంతేకాకుండా ఎంతో మందికి ఇవ్వడం కానీ, కరోనా టైంలో అయితే చాలా మంది ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయం చేసి మన ముందు ఉండడం మనకెంతో సంతోషకరం. ముఖ్యంగా మన కేజీబీవీ పాల్మాకుల స్కూల్కి రావడం అనేది మనమందరం ఎంతో సంతోషించాల్సిన విషయం అయి ఉన్నది. రంగారెడ్డి జిల్లా డిఓస్ అయిన సుశీలరావు సార్ని ఒక మోడల్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీకు ఏమైనా బెస్ట్ కావాలంటే యుఎస్ నుంచి ఇద్దరు మాట్లాడాను. Today we are honored to have with an individual who is not only just celebrated actor but as a real hero. మీడియా వాళ్ళందరూ సెటిల్ అవ్వాల్సింది. You can come on this side. Yeah. మీడియా వాళ్ళందరినీ వెనక కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి This is very, very special. All thanks to Sidhu Garu who made this school such a beautiful place. We have seen the transformation, how it transformed into such a beautiful temple, I would say. And we need more heroes like Sidhu Garu to make this happen. And I can see the smiles on every face that they feel so proud to be a part of this family. So सोसाइटी को आप क्या संदेश देते सब? मैं सोसाइटी को यही संदेश देना चाहूँगा कि ज़्यादा से ज़्यादा लोगों को आगे आना चाहिए. They should come forward. They should take the responsibility of others. हम अपने घर में बहुत अच्छा गाड़ी बनाते हैं, घर बनाते हैं, बंगलो बनाते हैं. But I think it's important कि जब आप सोसाइटी के लिए कुछ करें, लोगों के लिए स्कूल्स बनाएं, उनके प्लेग्राउंड्स बनाएं. So I think बहुत अच्छा है. And I think Sidhu Garu is setting an example for that. పాల్మాకుల్ కస్తూర్బా స్కూల్ ఇక్కడ 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో లాస్ట్ టైం ఇక్కడ ఇష్యూ అయినుండే పిల్లలు వాళ్ళ మినిమం నీడ్స్ కోసం, అంటే వాష్రూమ్ సరిగా లేవు, వాటర్ లేదు, ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడినుండే. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తుండే. సో దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం చూడడం జరిగింది. సో ఇక్కడ
ఇక్కడ 43 వాష్రూమ్లు కట్టించాను. అరే ప్లీజ్ 43 వాష్రూమ్లు కట్టించాను. ప్లీజ్ 43 వాష్రూమ్లు కట్టించాను. తర్వాత ఇక్కడ ప్రతి రూమ్ కూడా రినోవేట్ చేయించాను. తర్వాత ఒక బడి అంటే బడి కాదు గుడి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటను నేను బడిని గుడిగా మార్చాను. ఇవాళ ఇక్కడికి వస్తే పిల్లలకు ఒక పీస్ఫుల్ వెదర్ ఉండి పీస్ఫుల్ వెదర్లో చదువుకునేలాగా చేశాను. సో ఇదంతా చేయడానికి నాకు గవర్నమెంట్ నుంచి అంటే అఫీషియల్స్తో కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు నాకు. సో నేను ఏంటంటే సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా. మినిమం మనం ఎంతైతే సంపాదిస్తామో ఆ సంపాదన మన అవసరాలు తీరిన తర్వాత ఒక నెంబరే అవుతుంది, అంతకంటే ఇంకేం కాదు. ఎందుకంటే మన మనవాళ్ళకు మనవరాలకు అలా ఇచ్చిపోకుండా ఎంతో కొంత ప్రజెంట్ ఉన్న జనరేషన్కు మనం ఎంతో కొంత చేయాలనే నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు కళ్ళ ముందట ఉంటారు, వాళ్ళకి చేసినది ఎంబడెంబడి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళకి చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము అది. ఎందుకంటే మనం లాస్ట్ టైం నేను చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి మన హెల్త్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు ఇట్లాంటి పిల్లలకు చేస్తే. సో ఇట్లాంటి పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలామందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రీసెంట్లీ ఒక పేపర్లో చూసాను, నేను ఒక 500 మంది స్టూడెంట్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి గోడలాగా నిలబడి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. సో ఈ మధ్య కూడా చాలామంది పిల్లలు కూడా ఏదైతే భోజనాలు అవి బాగలేవని చెప్పేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అట్లాంటివన్నీ కాకుండా అంటే ఎవరో ఒకరు సొసైటీకి వచ్చి ఇట్లా సొసైటీలో ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఇప్పుడు భోజనాలు కానీ వాష్రూమ్స్ కానీ వాటర్ కూడా ప్యూరిఫై వాటర్ కూడా ఉంది. ఫర్ అవర్ 500 లీటర్ వచ్చేలాగా చేశాను. సో పిల్లలకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళ బుక్లో ఉన్న సమస్యలతో ఫైట్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలతో ఫైట్ చేయకుండా చేశాను. సో ఇది కాకుండా ఇంకా కూడా వేరే స్కూల్ ఎట్లాంటివి ఉన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్.